వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ హరి. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రం ఏర్పడడంలో వారు ఎంతో కృషి. రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి. భూములను కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే లాక్కోవడం దుర్మార్గం. తల్లిదండ్రులు తమ పిల్లల కార్యకలాపాలపై నిఘా పెట్టాలి. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి నార్కోటిక్ డ్రగ్స్ 16 గ్రాములు స్వాధీనం. తెలంగాణ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి. అర్హులైన ఫోటోగ్రాఫర్స్ కు ప్రభుత్వ గుర్తింపు కార్డులను ఇవ్వాలి. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, యూసఫ్ కూడా కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం నిర్వహించబడింది. ఈ టోర్నమెంట్ రణవీర్ టైక్వాండో అకాడమీ, కౌకూర్ గ్రీన్వుడ్స్ హైట్స్ అపార్ట్మెంట్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మాస్టర్ శ్వేత విద్యార్థులు కొంతమంది జూనియర్, సబ్ జూనియర్ విభాగంలో 7 బంగారు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా మాస్టర్ శ్వేత మాట్లాడుతూ తన విద్యార్థులు 7 బంగారు పతకాలు సాధించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రణవీర్ టైక్వాండే అకాడమీలో 70 మంది విద్యార్థులు అందరూ బంగారు, వెండి పతకాలు గెలిచి మెగా కప్ సాధించినందుకు గర్వంగా ఉందని అన్నారు. ఇప్పుడున్న సమాజంలో ఆడపిల్లలు ఆత్మరక్షణ తప్పకుండా నేర్చుకోవాలని ఈ సందర్భంగా ఆమె అన్నారు. जिम्मे फर्स्ट वन से 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 on the side stretch your legs look at the camera shabash. రాజేంద్ర నగర్ నియోజకవర్గం మణికొండలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు సీతారాం దులపాలి ధనరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు 16 మంది ఉండి బడ్జెట్లో తెలంగాణకు రూపాయి కూడా తీసుకురాలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో మంది పార్టీలు మారినా కూడా తాము కేసీఆర్తోనే ఉన్నామన్నారు. పార్టీలు మారిన నాయకులను రాబో రోజుల్లో కార్యకర్తలు ప్రజలు బుద్ధి చెప్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వసంతరావు, నవీన్, మణికొండ మహిళా అధ్యక్షురాలు రూపారెడ్డి, కీర్తిలత గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా అలర్ట్ గా ఎప్పటి నుంచో మన పార్టీలో కష్టపడి ఉన్నారు. అలాగే యువనాయకులు శ్రీకాంత్, టోనీ, ఇంకా చాలా మంది ఉన్నారు. పేర్లు ఎవరైనా ప్రస్తావించకపోతే బాధపడద్దు. అలాగే మహిళల గురించి చెప్పాలంటే ఇక ఏమున్నా పక్కన చెప్పాలి. నెక్స్ట్ మహిళలు రండి. ఎవరైనా ఇక్కడ రావాలనుకుంటా కూడా అందరూ కూడా రావాలి.
వదిలిపోయినా, ఎంతమంది వాళ్ళ స్వార్థానికి ఈరోజు కేసీఆర్ గారిని వదిలిపోయినా కూడా తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వం పట్ల, టీఆర్ఎస్ పార్టీ పట్ల నమ్మకం ఏ కొంచెం తగ్గదనడానికి ఈరోజు మణికొండ మున్సిపాలిటీలో జరిగినటువంటి సభ ఉదాహరణ. ఎవరుంటారో లేరో అనే ఒక సందర్భం నుంచి దాదాపు ఈరోజు వందలాది మందికి ఐక్యం వచ్చింది. మేము కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాం, తెలంగాణ కోసం పనిచేస్తాం, ముందుకు రావడం నేను చాలా సంతోషంగా ఉంది. నాకు ఈరోజు ధైర్యం కూడా వచ్చింది. అదే కాకుండా ఎవరి అవసరాల కోసమైతే పార్టీ వదిలిపోయినారు, నియోజకవర్గానికి ఏం చేస్తారని చెప్పాల్సిన అవసరం, చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఏ కారణంతో పార్టీ వదిలినారు, ఏ కారణంతో అవతల పార్టీకి పోయినారు, నియోజకవర్గానికి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఏం తక్కువ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోయి మీరు ఏం చేయబోతున్నారు అనేది ఒక స్పష్టత ప్రజలు కోరుకుంటున్నారు. స్థానిక శాసనసభ్యుల నుంచి నేను హైదరాబాద్ నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి గోపన్నపల్లి ఇండ్ల స్థలాలు సమస్యపై నిర్వహించిన సదస్సులో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, టీఎన్జీఓ అధ్యక్షుడు మారం జగదీష్, కార్యదర్శి ముజీఫ్ హుసైన్తో కలిసి చిన్నారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ పెన్షనర్ అసోసియేషన్ అధ్యక్షుడు కనకం కొమెరెల్లి అధ్యక్షతన జరిగిన సదస్సులో చిన్నారెడ్డి మాట్లాడుతూ, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ఇచ్చిన భూములను 2014లో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే లాక్కోవడం దుర్మార్గం అని మండిపడ్డారు. గత 10 ఏళ్లుగా ఈ సమస్యపై ఎవరితో చెప్పుకోలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారికి ధైర్యం వచ్చిందన్నారు. ఇటీవలే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పెన్షనర్లు కలిసినప్పుడు ఆయన న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ పునర్నిర్మాణం జరగలేదని, కేవలం విచ్ఛిన్నం అయిందని అన్నారు. కోదండరాం లాంటి ఉద్యమ నాయకులను అణగదొక్కారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగబోయే తెలంగాణ పునర్నిర్మాణంలో ఎంతో అనుభవం ఉన్న పెన్షనర్లు భాగస్వామ్యం చేస్తామన్నారు. అలాగే గోపన్నపల్లిలో సర్వే నెంబర్ 36, 37లోని 189 ఎకరాల 11 గుంటల భూమి విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని చిన్నారెడ్డి హామీ ఇచ్చారు. నుంచి వచ్చే ఆ రెవెన్యూ తెలంగాణ మొత్తం డెవలప్మెంట్ సరిపోతుందనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను. అందుకనే దయచేసి మీ వంతు ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో పునరంకితం కమ్మని నేను మనసారా మిమ్మల్ని వేడుకుంటున్నాను. దయచేసి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు రాసివ్వండి, మీ సేవలు మేము వాడుకుంటాం, తెలంగాణ గురించి వాడుకుంటాం అనేటువంటి మాట. ఇలా అందుకనే రేవంత్ రెడ్డి గారు ఈరోజు కోదండరాం గారి అధ్యక్షతన నన్ను కానీ దివ్య గారిని ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ని ఒక కమిటీగా వేయడం జరిగినది. ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, అదే మాదిరిగా నిరుద్యోగ యువకులు, విద్యార్థుల సమస్యలు ఏదున్నా మీరు మాట్లాడండి. ఎందుకంటే మనం మొదటి నుంచి వాళ్ళతో మమైకమే ఉన్నాం కాబట్టి వాళ్ళ సమస్య నుంచి వచ్చే ఆ రెవెన్యూ తెలంగాణ మొత్తం డెవలప్మెంట్ సరిపోతుందనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను. అందుకనే దయచేసి మీ వంతు ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో పునరంకితం కమ్మని నేను మనసారా మిమ్మల్ని వేడుకుంటున్నాను. దయచేసి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు రాసివ్వండి, మీ సేవలు మేము వాడుకుంటాం, తెలంగాణ గురించి వాడుకుంటాం అనేటువంటి మాట. ఇలా అందుకనే రేవంత్ రెడ్డి గారు ఈరోజు కోదండరాం గారి అధ్యక్షతన నన్ను కానీ దివ్య గారిని ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ని ఒక కమిటీగా వేయడం జరిగినది. ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, అదే మాదిరిగా నిరుద్యోగ యువకులు, విద్యార్థుల సమస్యలు ఏదున్నా మీరు మాట్లాడండి. ఎందుకంటే మనం మొదటి నుంచి వచ్చే ఆ రెవెన్యూ తెలంగాణ మొత్తం డెవలప్మెంట్ సరిపోతుందనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను. అందుకనే దయచేసి మీ వంతు ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో పునరంకితం కమ్మని నేను మనసారా మిమ్మల్ని వేడుకుంటున్నాను. దయచేసి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు రాసివ్వండి, మీ సేవలు మేము వాడుకుంటాం, తెలంగాణ గురించి వాడుకుంటాం అనేటువంటి మాట. ఇలా అందుకనే రేవంత్ రెడ్డి గారు ఈరోజు కోదండరాం గారి అధ్యక్షతన నన్ను కానీ దివ్య గారిని ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ని ఒక కమిటీగా వేయడం జరిగినది. ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, అదే మాదిరిగా నిరుద్యోగ యువకులు, విద్యార్థుల సమస్యలు ఏదున్నా మీరు మాట్లాడండి. ఎందుకంటే మనం మొదటి నుంచి
వాళ్ళతో మమాయికమే ఉన్నాం కాబట్టి వాళ్ళ సమస్యలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న దాదాపుగా ఒక 30-35 సంవత్సరాలు ఉద్యోగం నిర్వహించి ఈరోజు కూడా మా తెలంగాణకు ఏదో చేయాలి అనేటువంటి తపన ఉండే వాళ్ళే మీరు ఎక్కువగా ఉన్నారు. ఈరోజు మీరు నిర్వహిస్తున్న ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీధర్ డీఎస్పీ మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారం మేరకు మాథ్యూస్ ను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి నార్కోటిక్ డ్రగ్స్ 16 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తీసుకున్న మచినపల్లి రాజ్ కుమార్ డీజే ఆపరేటర్ ను అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ కాలంలో చాలా మంది యువకులు విద్యార్థులు డ్రగ్స్ కు అలవాటు పడటం, నేరాలు చేయటం, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం మనం చూశాం. ఈ విపత్తుకు కుటుంబాలు బలి అయ్యాయి అన్నారు. యువత విద్యార్థులు డ్రగ్స్ బారిన పడొద్దని, తల్లిదండ్రులు తమ పిల్లల కార్యకలాపాలపై నిఘా ఉంచాలని పోలీసులు తెలిపారు. పోలీసులను సంప్రదించడానికి లేదా పోలీసులకు సమాచారం అందించడానికి సంకోచించకుండా ఉండాలని తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో తెలిపారు. హైదరాబాద్ నుండి యువతకు విద్యార్థులకు విజ్ఞప్తి, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు డ్రగ్స్ ఫ్రీ నగరానికి కృషి చేసేందుకు ఫోన్ నెంబర్ 8712660499 లేదా 8712661506 కు ఇన్ఫార్మ్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటరమణ, డీఎస్పీ శ్రీధర్ పాల్గొన్నారు. రమేష్ రెడ్డి సందీప్ షాండిల్య సార్ ఆదేశాల మేరకు మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకి మేము విజ్ఞప్తి చేస్తున్నది. సార్ చెప్పినట్టుగా కూడా ఏదైతే యూత్ ఈ మాదక ద్రవ్యాలకి అలవాటు పడి బానిసలు అవుతున్నారు, అదేవిధంగా స్లో పేస్లో గాంజా నుంచి నెక్స్ట్ ఎండిఎంఏ నుంచి కొకేన్ అట్లా అలవాటు పడడమే కాకుండా ఇది లూక్రేటివ్గా ఉండడం వల్ల వాళ్ళు పెడ్లింగ్ కూడా స్టార్ట్ చేయడం అవుతుంది. చాలా వరకు బెంగళూరు పోయి కూడా స్టూడెంట్స్ కానీ యూత్ కానీ బెంగళూరు పోయి అక్కడ వాళ్ళు అక్కడ కన్జ్యూమ్ చేయడమే కాకుండా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ తోటి విద్యార్థులను కానీ యూత్ని కానీ కూడా వాళ్ళు ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ పేరెంట్స్కి తర్వాత తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి, మేము ఇచ్చిన ఈ టోల్ ఫ్రీ నెంబర్ 8712671111 ఈ నెంబర్కి దయచేసి ఎటువంటి సమాచారం ఉన్నా సరే డ్రగ్స్ విషయంలో మాకు అందజేయగలని ప్రార్థన. ఇక్కడ లక్షలాది మంది స్టూడెంట్స్ మీరు రీసెంట్గా చూసినట్టయితే మేము చాలా వరకు కాలేజెస్ మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఆ స్టూడెంట్ రీసెంట్గా మా డైరెక్టర్ సార్ ఇచ్చిన ప్రెస్ నోట్లో సిబ్బంది మరియు టీఎస్ న్యాబ్ అఫీషియల్స్ జాయింట్గా కలిసి నిన్న ఇద్దరు డ్రగ్ పెడ్లర్స్, ఒక ఆయన ఇంకొక అతను కన్జ్యూమరు, ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. అతని వద్ద నుంచి 16 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ సీజ్ చేయడం జరిగింది. అలానే ఒక సెల్ ఫోన్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసిన వ్యక్తి కాబడిన వ్యక్తి మాథ్యూ సంజయ్. ఇతను డాగ్ బ్రీడర్గా చేస్తుంటాడు, కుక్కలను పెంచుతూ ఉంటాడు, అమ్ముతుంటాడు. ఇతను ఉండేది మల్కాజ్గిరి. ఇతని వయస్సు 23 సంవత్సరములు. ఇతను బెంగళూరు నుంచి 16 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్ తీసుకొని హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఒక కన్జ్యూమర్కు, రాజ్ కుమార్ అనే కన్జ్యూమర్కు సేల్ చేసే క్రమంలో రిలయబుల్ సోర్స్ ఇన్ఫర్మేషన్ ద్వారా టీఎస్ న్యాబ్ అఫీషియల్స్ మరియు మా ఎస్ఆర్ఆర్ సిబ్బంది వీళ్ళను పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి 16 గ్రాముల ఎండిఎంఏ సీజ్ చేయడం జరిగింది. అలానే వీళ్ళు టీఎస్ న్యాబ్ అఫీషియల్ సిబ్బంది టీఎస్ న్యాబ్ తరఫున టీజీ న్యాబ్ తెలంగాణ యాంటీ నార్కోటిక్ బోర్డ్ బ్యూరో మేము చేసే అప్పీల్ ఏంటంటే, చాలామంది యూత్, చిన్నపిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్
ఈ డ్రగ్స్కు అలవాటు పడి గంజాయి సేవించడము, అలానే దానికి బానిసలైపోయి నెక్స్ట్ MDMA, హెరాయిన్, చెరసు ఇట్లా పై లెవెల్కు వెళ్ళిపోతున్నారు. దీంతో చాలా కుటుంబాలు కూడా పేరెంట్స్ సఫర్ అవుతున్నారు, చాలా మంది కుటుంబాలు వీధిన పడుతున్నాయి. సో ఇలాంటివి చాలా స్ట్రిక్ట్గా కంట్రోల్ చేయాలని, దానికి ప్రజల సహకారం కూడా కావాలి. ఇలాంటి డ్రగ్స్ గురించి ఎవరికైనా సమాచారం అందితే మేము ఇచ్చిన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హైదరాబాద్ సిటీ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ల పరిస్థితి దుర్బలమైన పరిస్థితిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా తమకు హామీలు ఇవ్వడమే తప్ప ఆదుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హామీలను ఇచ్చి మరచిందని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిన పోవటం విడ్డూరంగా మారిందని అన్నారు. వీడియోగ్రాఫర్స్ కుటుంబాలకు తామే చందాలుగా వేసుకుని ఆదుకోవటం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమను గుర్తించి ఆదుకోవాలని, అర్హులైన ఫోటోగ్రాఫర్స్ కు ప్రభుత్వ గుర్తింపు కార్డులను అందజేయాలని ఆకాంక్షించారు. ఎల్బీ నగర్ కేబీఆర్ కన్వెన్షన్ లో ఫోటోగ్రాఫర్స్ ఎగ్జిబిషన్ ను 26 నుండి 28 వరకు జరుగుతున్నట్లు ప్రతి ఒక్కరూ విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. जनरल सेक्रेटरी प्रेसिडेंट कोषाधिकारी जगदीश नितिन नितिन काटू मुंदी फोटोग्राफी वीडियोग्राफी की नितिन लीलाटोड पेद्दपुली नेताजी सुभाष యూసఫ్గూడలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేంద్ర బడ్జెట్ 48,21,00,000 కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీజేపీ నాయకులు వారు మాట్లాడుతూ బడ్జెట్ దేశానికి, రైతులకు, వ్యవసాయానికి కేంద్ర బడ్జెట్ మంచి చేసేలా ఉంది అన్నారు. ఆదాయం లేకపోయినా ఖర్చులకు వెనకాడకపోవటం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్ష తిరిగినట్టున్నారు. అధ్యక్ష తిరిగినట్టున్నారు.
బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాష్ట్రం ఏర్పడడంలో వారు ఎంతో కృషి. రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి. భూములను కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే లాక్కోవడం దుర్మార్గం. తల్లిదండ్రులు తమ పిల్లల కార్యకలాపాలపై నిఘా పెట్టాలి. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి నార్కోటిక్ డ్రగ్స్ 16 గ్రాములు స్వాధీనం. తెలంగాణ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి. అర్హులైన ఫోటోగ్రాఫర్స్ కు ప్రభుత్వ గుర్తింపు కార్డులను ఇవ్వాలి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.